హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ అడ్డే. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీడిఎస్కి సంబంధించి సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే కాలక్రమంలో ఎంచుకున్న సమూహాలు చిన్నవి అయ్యే అవకాశం ఈ అధ్యయన పద్ధతిలో కలవు. లాంగిట్యూడినల్ పద్ధతిలో కలవు. బిల్ గేట్స్ అనే అపర మేధావి సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగణ్యుడిగా ఎదగడానికి గల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేయటం అనేది కేస్ స్టడీ అనమాట. ఓకే, ఏదైనా ఒకటి మనం దాని గురించి అధ్యయనం చేసినట్లయితే ఏదైనా సాఫ్ట్వేర్ సంబంధించి కావచ్చు, ఈ విధంగా ఏదైనా వస్తే అది కేస్ స్టడీ కిందకు వస్తుంది. కార్యకారక సంబంధములు గుర్తించదగిన అధ్యయన పద్ధతి ప్రయోగ పద్ధతి. కార్య సంబంధములు గుర్తించదగిన అధ్యయన పద్ధతి ప్రయోగ పద్ధతి. గాయపడిన పులి అరుదైన ప్రవర్తనను తెలుసుకొనుట ఏ పరిశీలన త్వరితమైనది? నియంత్రిత పరిశీలన. గాయపడిన పులి అరుదైన ప్రవర్తనను తెలుసుకొనుటకు ఏ పరిశీలన త్వరితమైనది అంటే నియంత్రిత పరిశీలన అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. 3 శిశువులను పుట్టినప్పటి నుండి పరిశీలించి 21 సంవత్సరాల వరకు మాత్రమే వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది అని వివరించిన మనోవైజ్ఞానికవేత్త అనుసరించిన అధ్యయన పద్ధతి లాంగిట్యూడినల్ పద్ధతి. 3 శిశువులు పుట్టినప్పటి నుండి వాళ్ళని గమనించి 21 సంవత్సరాల వరకు తన ఎదుగుదలలో ఏ విధంగా ఉంది అనేది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అనుసరించిన అధ్యయన పద్ధతి ఏది అంటే లాంగిట్యూడినల్ పద్ధతి. సామరస్యపూరిత వాతావరణము అనేది ఈ అధ్యయన పద్ధతికి అతి ప్రధానము. పరివృక్ష. సామరస్యపూరిత వాతావరణము అనేది ఈ అధ్యయన పద్ధతికి అతి ప్రధానము అంటే పరివృక్ష. ఈ అధ్యయన పద్ధతిలోని ఫలితాలను మరలా నిర్వహించి నిరూపించడం కష్టం. పరిశీలన అధ్యయన పద్ధతిలో ఈ ఫలితాలను మరలా నిర్వచించి నిరూపించడం అనేది చాలా కష్టమండి. ఈ అధ్యయన పద్ధతి ద్వారా సేకరించిన దత్తాంశాన్ని పరిమాణాత్మకంగా నిరూపించడం కష్టం. పరిశీలన పద్ధతి అనేది కరెక్ట్ ఆన్సర్. సజాతి సమూహం మీద కాలం పొడిగిస్తూ సాగే అధ్యయన పద్ధతి లాంగిట్యూడినల్ పద్ధతి. సహజాతి సమూహం మీద కాలం పొడిగిస్తూ సాగే అధ్యయన పద్ధతి లాంగిట్యూడినల్ పద్ధతి. 1, 2, 3, 4, 5 తరగతుల్లో ఒక్కొక్క విద్యార్థిని ఒక సమూహంగా ఎంచుకొని 1 సంవత్సర కాల పరిమితిలో వారి భౌతిక వికాసంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేసిన పద్ధతి. దాన్ని క్రాస్ సెక్షనల్ అనమాట. అంటే అన్ని క్లాసెస్లోని తీసుకున్నారు కదా, అందుకని వాళ్ళల్లో దాని మార్పును గమనిస్తున్నాము, అందువల్ల దాన్ని క్రాస్ సెక్షనల్ పద్ధతి అంటారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.